మనల్ని భయపెట్టడానికైతే మన ప్రజా ఉద్యమంతో వీళ్ళని భయపెట్టి మన ప్రజా ఉద్యమానికి పాదక్రాంతి చేయిద్దాం. అంతేకాని వీళ్ళకు భయపడాల్సిన అవసరం మనకు లేదు, వీళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యేక హోదా కోసం పోరాడదాం. వీళ్ళు కేవలం రాజకీయ కుట్రతోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వల్ల క్లియర్గా తెలుస్తున్నది. ఇంకొకటి ఇప్పుడేం చెప్తున్నా ఇస్తామా, వీళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. లేచి నిలబడి ప్రత్యేక హోదా కోసం పోరాడితే కానీ ప్రత్యేక హోదా కోసం రాదు. ఒకటి చెప్తా, ప్రత్యేక హోదా రాదు, మనం పోరాడాలి. ప్రజలు చూసి భయపడిస్తారు. తెలంగాణ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ప్రజలు ఓట్లు ఎక్కడ పోతాయని మాత్రమే చూసి తెలంగాణ ఇచ్చారు, కానీ వాళ్ళు ప్రేమగా తెలంగాణ మీద. అటువంటి మనం కూడా పోరాడదాం, మనం కూడా ఉద్యమం చేసి ప్రత్యేక హోదా సాధిద్దాం. సరే, మనం ఎందుకు భయపడతాం? వీళ్ళ మాదిరి మనం లక్షల కోట్లతో వచ్చి ప్రత్యేక హోదా రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టలేదు కదా, మనం ఎందుకు భయపడాలి? మన తల్లిదండ్రులు ఏమైనా అక్రమంగా సంపాదించారా? సంపాదించి ప్రత్యేక హోదా ఉన్నదో ఎక్కడైతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో మనం పెట్టుబడులు పెట్టాము ఏమన్నా? సరే, మనం భయపడము. భయపడకపోతే ఏం చేస్తారు? మన దగ్గర ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధమే జనసేన ఆయుధం తీసుకొని ముందు గురుగుదాం. మన రాజు ముందున్నాడు, రాజు వెనకాల జన సైనికులుగా మనం ఉందాం. తర్వాత జన సైనికులుగా మనం ఉండి జనసేన ముందుకు తీసుకెళ్దాం. వేస్తామా? నాకు ప్రాణభీతి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే జనసేన వెబ్సైట్ ఓపెన్ చేసి నా డీటెయిల్స్ ఫిల్ చేశానో అప్పుడే నాకు ప్రాణభీతి పోయింది. నాకు కేవలం అభివృద్ధి అనే ఆశయం మాత్రం మిగిలింది. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, ఏ నాయకుడు వచ్చి అభివృద్ధి పరచాలి. అందుకే ఒక్కరి చెప్తుండేస్తామా, మన ప్రాణం పోతే పోయింది, ఏమవుతుంది? మనం అభివృద్ధి సాధించాం కదా, అది చాలు. మన జననం ఒక సాధారణమైంది కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించాలి మిత్రమా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, జనసేన ముందుకు తీసుకెళ్తుంది. లేకపోతే కనుక మనం మరణం కోసం భయపడి చాలా వెనుకబడిపోతాము. కేవలం ఇంకొక విషయము, సమాజాన్ని మారాలంటారు. సమాజం ఎక్కడ మారుతుందండి? సమాజం ఎక్కడ మారుతుంది? ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. మనం మార్పు, ఈరోజు చాలా మార్పు వచ్చింది, రేపు మీలో మార్పు వస్తుంది. రేపు మీలో మార్పు తీసుకురావాలి, లేకపోతే ఇంకా సమాజం మారదు. కేవలం మనం కూడా మీ నాయకుల దగ్గరే, మనం కూడా ఈ నాయకుల మాటకే రాజకీయాల్లో ఓటేస్తాం, డబ్బులు తీసుకుంటాం, ఓటేస్తాం. కానీ మనలో మార్పు వస్తే ఇంకా రాజకీయాల్లో డబ్బు ఎందుకు తీసుకుంటామండి? 75 పైసలు మీ మొక్కలు కొడుతున్నాడు రోజుకు, దానికే మీరు వాటి ఓటేసేది. ఇంకొక విషయం, ప్రత్యేక హోదా వల్ల లాభాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% గ్రాంట్లు వస్తాయండి. 10% మాత్రం లోన్గా వస్తుంది. 90% గ్రాంట్లు వచ్చింది, మనం చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే వస్తువులు కొంటున్నామో, ఫ్రిడ్జ్, డబల్ కాట్ మంచాలు, ఇవన్నీ హాఫ్ ఆఫ్ ది రేట్కి వస్తాయండి. ప్రత్యేక హోదా వస్తే మనకు అవసరం ఉండదా? మనం పోరాడలేమా? వ్యవసాయానికి ఏదైతే ట్రాక్టర్లు యూజ్ చేస్తున్నారో, ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, ఇవన్నీ కొన్ని వర్గాలకు 50% గ్రాంట్ గాను 50% లోన్ గాను అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. అటువంటివి మనం మిస్ చేసుకునేది. ముఖ్యంగా పారిశ్రామికంగా కడప ఎంతో అభివృద్ధి చెందుతుంది. నేను చెప్తున్నా, ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడితే ఖచ్చితంగా కడపను మనం కువైట్కి పోవాల్సిన అవసరం లేదండి. మా తల్లిదండ్రులు కువైట్లో ఉన్నారు, ఎందుకు? అక్కడ ఏదో పనులు చేసుకుంటున్నారు. కేవలం ఇక్కడ ఏమీ లేదండి. మాకు ఇక్కడ ఏముందని, ఇక్కడ కేవలం మనకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు తప్ప ఏం పరిశ్రమలు ఉన్నాయి కడపలో? మీరు చెప్పండి, కడపలో ఏం పరిశ్రమలు ఉన్నాయి? ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా రాయల్టీలు ఇస్తే కడపలో సిమెంట్ కేంద్రగానం అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనము ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలంటే బెంగళూరు పరిగెత్తాం. ఏమన్నా ఫ్రిడ్జ్ కొనాలన్నా, లేక ల్యాప్టాప్ కొనాలన్నా, టీవీ కొనాలన్నా కేవలం మన వాళ్ళు బెంగళూరు గురికెత్తారు. ఎందుకంటే కేవలం అక్కడ తక్కువ ధరకు వస్తున్నాయి. అదే మన కర్మాగారం ఇక్కడైతే మనకి ఇంకా తక్కువ ధరకు వస్తాయి. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు ఏమి ఇచ్చారండి? ఒకటి, అమరావతి నిర్మిస్తాము. 2, పోలవరం నిర్మిస్తాము. 3, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తాము. సార్, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామన్నారు. మొన్న కడపకి ఎంత నిధులు కేటాయించాలండి? 3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది. ఎంతెంత నిధులు కేటాయించారు మీరు చెప్పండి? ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. ఆడ ఇచ్చిందే 50 కోట్లు అండి. కేవలం 50 కోట్లు మాత్రమే
ప్రత్యేక వెనుకబడిన జిల్లాలకు ఇచ్చారు. 50 కోట్లు ఏం చేసుకుంటారు? ఒక 50 కోట్లేమో మన టీడీపీ నాయకులు, ఒక 25 కోట్లేమో మన టీడీపీ నాయకులు, ఒక 25 కోట్లేమో బీజేపీ నాయకులు. వాళ్ళ చోపిల్లోకి వెళ్ళిపోతాయి. ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజ్కి ఒకటే తేడా చెప్తున్నా. ప్రత్యేక హోదా అంటే ప్రజలకు డైరెక్ట్గా చోపిలో డబ్బులు వచ్చి పడతాయండి. ప్రత్యేక ప్యాకేజ్ అంటే డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు డైరెక్ట్గా చోపిలో పడిపోతాయి. అదొక్కడే తెలుసుకోండి. ప్రత్యేక ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడదాం. ప్రత్యేక ప్యాకేజ్లో అమరావతి నిర్మిస్తాం, పోలవరం నిర్మిస్తాం. అమరావతి, పోలవరం ఆల్రెడీ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కంపల్సరీగా పెట్టారు. నేను చదివా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం కేంద్రం నిర్మిస్తుంది. కొత్త రాజధాని, ఏ రాజధాని అయినా అమరావతి కాదు, ఎక్కడైనా రాజధాని. పోలవరాన్ని అమరావతిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది అన్నారు. కానీ దాన్ని మళ్ళీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్న దాన్ని మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ మన వాళ్ళకు 12 గంటలు బాగా వచ్చిందండి. అర్ధరాత్రి కూడా 12 గంటలకే ఏ నిర్ణయమైనా అర్ధరాత్రి 12 గంటలకే. తెలంగాణ ఇస్తామన్న అర్ధరాత్రి 12 గంటలకే. స్పెషల్ ప్యాకేజ్ అంట అర్ధరాత్రి 12 గంటలకే. స్పెషల్ హోదా ఇవ్వమని చెప్పడానికి అర్ధరాత్రి 12 గంటలకే. ఇలా చేస్తున్నారండి. అర్ధరాత్రి 12 గంటలకి ఏది తెలుసా? మనం ఎవరు మేల్కొంటాం కదా, కేవలం ఎవరైతే దొంగదారులు ఉంటారో వాళ్ళు మాత్రం మేల్కొంటారు. వాళ్ళ కోసం అర్ధరాత్రి పూట చెప్తున్నారు. అంతకుమించి ప్రజలు వింటారు, ప్రజలు లేదండి. అయితే సరే, 12 గంటలకు మన దగ్గరకు రమ్మనండి, వచ్చి ఓట్లు అడగమనండి. 12 గంటలకు వచ్చి ఓట్లు అడగమండి. ఎందుకు అడగరు? ప్రజలు నిద్రపోతా అంటారు కదా. ఇప్పుడైతే ప్రజలు చూసాక అసహించుకుంటారు. ఇదంటే నిజంగా చెప్తున్నాను. కేవలం ఇప్పుడైనా కడప అంటే కడప పౌరుషాన్ని చూపించాలి. కడప పౌరుషాన్ని చూపించి ప్రత్యేక హోదా సాధించాలి. నేను బయటకు ఎక్కడికి వెళ్తే కడప ఏమంటారు? కడప అంటాను. వాళ్ళు ఏమంటారు? కడప బాంబులా, ఇలాగే చెప్తారు. ప్రతి ఒక్కరు కడప అంటే బాంబులు కదా అంటారు. బాంబులే. కానీ ఈ బాంబులు ఇప్పుడు పౌరుషంగా చూపించి ప్రత్యేక హోదా సాధించే బాంబుగా మనం తయారవ్వాలి. అప్పుడే నిజమైన జనసేన కార్యకర్తగా ఉంటాం. లేకపోతే నా చూస్తే వేస్ట్. మనము ఉద్యమం పోరాటం చేయాలి. జీవితాన్ని ప్రాణాలు పెట్టి పోరాటం చేసి తీసుకురావాలి. అంతేకాని మన నాయకుడు ఇలా చెప్తే మనం అలా నడుచుకోవాలి అంటే నాయకుడు పోరాడంతో మన పోరాడులు అందరూ కాదండి. ప్రతి ఒక్కరము కూడా మన చేతనైనంత. మన నాయకుడు రాజు ఎలా పాలితే అలా వెళ్ళాలి. కానీ రాజుకు మిగతా అన్ని వస్త్రాలు మనం అందియాలి. అంతేకాని మనకంతకు ఏం ఇష్టం లేకుండా, మనంతకు ఏం పట్టించుకోకుండా ఇలాగే ఉంటే ఏం కాదు. ప్రజలు ఒకటే చెప్తున్నా, జీవితంలో ఏది ఈజీ కాదు, ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తాం, ప్రత్యేక హోదాను సాధిస్తాం. లేకపోతే ప్రత్యేక హోదా సాధించలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మా తల్లిదండ్రులకు మరియు జనసేన నేతకు పవన్ కళ్యాణ్ గారికి మరియు మన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పేరెంట్స్ సపోర్ట్ లాగా ఇక్కడ దాకా వచ్చాను కాదు బ్రదర్. మా పేరెంట్స్ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ జనసేన అధినేత కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ.